వార్తల్లోని వివరాలకు వెళ్తే బందర్కోట కోదండరామస్వామి ఆలయంలో రాతిరాజు గోపుర నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ చేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణాల మధ్య రవీంద్ర నీలిమ దంపతులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 ఏళ్లుగా ఆలయంలో నిత్య ధూప నైవేద్యాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వామి అయ్యా తాంబూలం తీసుకోండి. వారికి శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠతే నిర్మాణ త్వరితేన యోగ్యతా సిద్ధిద్వారా శిల్పిన హాసి కటాక్ష సిద్ధిద్వారా మనోభాంఛ ఫలసిద్ధిరస్తు అస్మన్ గ్రామేశ్వరానాం శుభంబరాత్రస్తు ఓం ప్రియాచారందరాయ సర్వస్వమోదాత్మత్వమత్వస్యాప్యే సర్వశ్రేష్ఠే సర్వవేదన సర్వల్యే దాసరాయ మహేశ్వరాయ దేవై మహాదేవి మద్భూతం సందేవదాన కూడా రాళ్ళు పెట్టి సపోర్ట్ చేసి ఉంటే ఆ పంచామృతాలు అభిషేకం చేసి అర్చించి బయటకు వచ్చేస్తారు. చుట్టూ పెట్టేయండి. దేవాంద్రభవస్వస్తయే స్వస్తినో భగవాన్ సుస్థిమిత్రావరుణ సుస్థిమిత్యేరేవతి స్వస్తింద్రస్యాగ్నిస్య స్వస్తినో హరిరే గృహే స్వస్తిబంధామరజనే సూర్యాచంద్రమసోమా ఓం జాతవేదసే సురవావసూమరాదీతోర్జాదివేద పరశంద్రకాణి వస్వానావే వసంతందరుదా చట్నిః తామగ్నివన్నా తపసాంజలంతే వైరాచనీంద్రమహరాజసి స్వస్యేనందార్ఘ్యమనిష్టనేమ మద్భూతం మాయసం దేవదాన అసరగ్నమంత్ర సదం సమర్చమరజ ఆవరణాశ్రవం దేవ బృహస్పతిః ధ్రువదేవస్య రాజ్ఞస్యరాజ్ఞారేతాం ధ్రువం వేణవిషావిషం మృజామసి అధోరింద్ర కేవలేషో సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు ఫలసిద్ధిరస్తు. ఓం సుమంగళస్య శకునే కూడా రాళ్ళు పెట్టి సపోర్ట్ చేసి ఉంటే ఆ పంచామృతాలు అభిషేకం చేసి అర్చించి బయటకు వచ్చేస్తారు. చుట్టూ పెట్టేయండి. దేవాంద్రభవస్వస్తయే స్వస్తినో భగవాన్ రుద్రపాత్రం వసః సుస్థిమిత్రావరుణ సుస్థిమిత్యేరేవతి స్వస్తింద్రస్యాగ్నిస్య స్వస్తినో హరిరే గృహే స్వస్తిబంధామరజనే సూర్యాచంద్రమసోమా ఓం జాతవేదసే సురవావసూమరాదీతోర్జాదివేద పరశంద్రకాణి వస్వానావే వసంతందరుదా చట్నిః తామగ్నివన్నా తపసాంజలంతే వైరాచనీంద్రమహరాజసి
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతంరాయ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కొలుహా స్కూల్ బస్ ఢీకొట్టింది. దాంతో వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. విద్యార్థులను స్కూల్కు తీసుకొని పోవడానికి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అజిత్ నగర్లోని మొలుహా స్కూల్ బస్గా గుర్తించారు. सुबह क्या हुआ था आपको बस? उसको नहीं दिखा, बारिश गिर रहा था, वो नहीं दिखा। वो किधर जा रहे थे तुम? इधर आ रहा है, कौन सा स्कूल बस है? मिलोवा स्कूल, मिलोवा। क्या हुआ था असल? हाँ? क्या हुआ तो बहुत स्पीड में क्या? नहीं, वहाँ बारिश गिर रहा था, अल्लू आ रहा था। बारिश गिरे तो ब्रेक नहीं मार सकते क्या? ब्रेक नहीं दिखा हाँ। उधर से जाली है ना, उधर से इधर आए, वो नहीं दिखा मेरे को। वो जाड़ा है ना सर। कितने बजे हुआ? अभी 5:30 बजे। कहाँ से आ रहे तुम? इधर से गगनपाड़ से पलट के आ रहा। कौन सा स्कूल बस है तुम्हारा? मिलोवा स्कूल। इधर उधर गंडीपेट, बलाला पाम हाउस। इधर किधर जा रहे? उधर उधर गोलकोंडा, उधर बहादुरगुड़ा, उधर तुकुगुड़ा, उधर जा घूम के आते उधर। बच्चों को लेने आए? हाँ। वो बोलो ना, कोई मारे क्या आप तुम्हारे? नहीं, कोई भी नहीं मरे, सीधा लाया इधर। ठीक, क्या नाम है तुम्हारा? सत्यయ్య। రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల బెడద. మచిలీపట్నంలోని స్థానిక 2వ డివిజన్ మాచవరం రత్న హై స్కూల్ రోడ్లోని దాదాపు 10 కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు మీద నడవాలంటే ప్రజానికం భయభ్రాంతులకు గురవుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొలిచే ప్రజలకు కొంగు బంగారంగా పేరొందిన శ్రీ ఉరుకుంద నరసింహ స్వామివారి దేవస్థానంలో నేడు 2వ శ్రావణ సోమవారం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ స్వామిని కొలిచే భక్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా స్వామివారు కాపాడుతారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. భక్తులు ఈ స్వామిని కొలవడం అంటే తమ ఇంటి దైవంగా భావించి కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి బహిరంగ ప్రదేశంలో స్వామివారికి నైవేద్యాలు సమర్పించడం. వీటితో పాటు వీరన్న స్వామి అంటే వీరభద్రగా కొందరు, దైవం యొక్క సిద్ధునిగా కొందరు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ దేవస్థానంలో విపరీతంగా భక్తుల తాకిడి ఉంది. అటు రాయలసీమ జిల్లాలే కాక తెలంగాణ నుండి కూడా, అంతేకాక కర్ణాటక నుండి కూడా స్వామివారిని భక్తులు విపరీతంగా ఈ శ్రావణ మాస ఉత్సవాలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా కర్ణాటక నుండి కూడా స్వామివారి భక్తులు విపరీతంగా ఈ శ్రావణ మాస ఉత్సవాలకు వస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ స్వామివారి సేవకై కార్యాలు చేయడానికి ఇప్పుడు రెగ్యులర్ లేకపోవడంతో రాయలసీమ జోన్ ఎండోమెంట్ ఉప కమిషనర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన హయాంలో జరుగుతున్న ఉత్సవాలు ప్రత్యేకంగా కొనసాగుతున్నాయని భక్తులు కొనియాడుతున్నారు, బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఆయన రావడం కొంతమందికి నచ్చలేదు. అయినప్పటికీ ఆయన తన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇక్కడ జరుగుతున్న రకరకాల వ్యాపకాలను గాడిలో పెట్టేందుకు ఆయన సంసిద్ధాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి అంటే శ్రావణ మాసంలో ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ భక్తులు చేసుకునే వంటలకు ఎలాంటి అంతరాయం కలగదు. వర్షాలు పడుతున్నప్పటికీ బహిరంగ వెలిగించే పొయ్యిలు ప్రకాశవంతంగా మండుతాయని అలాంటి భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఏదైనా తప్పు చేస్తే స్వామివారి ఒట్టు వేసుకోవడానికి జంకుతారు. అంత మహిమగల స్వామిని అని పేర్కొన్నారు. సందర్భంగా ఉప కమిషనర్ వటెం గురుప్రసాద్ మాట్లాడుతూ శ్రావణ మాస ఉత్సవాలలో శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి సేవలో తరించడం నా పూర్వజన్మ సుకృతమని ఆయన చెప్పారు. गुरु
శ్రీ నరసింహ హీరణ స్వామి దేవస్థానం యొక్క శ్రావణమాస ఉత్సవాలు ఈ నెల 5వ తేదీ నుంచి మొదలైనవి. సెప్టెంబర్ 2కు ఈ ఉత్సవాలు ముగిను. ఈ ఉత్సవాల్లో మొదటి వారం కొంచెం అన్ని ఏర్పాట్లు చేయలేకపోయినాము. రెండో వారానికి పూర్తిగా భక్తులకు ఏ వసతులు కావాలన్నా క్యూ లైన్లు కానీ, పందిళ్ళు కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నాను, స్వామివారి క్యూ లైన్లలో ఇబ్బంది పడకుండా ఉంటున్నాను. ఉచిత దర్శనము, స్పెషల్ దర్శనము, శీఘ్ర దర్శనము, అతి శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీలు కూడా సపరేట్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసినాము. అందరి భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది. భక్తులు స్వామివారి లడ్డు ప్రసాదం కూడా కావాల్సిన కూడా తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు వారితో సంప్రదించి వారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్న భక్తులు స్వేచ్ఛగా తిరిగేట్టుగాను ఎటువంటి పిక్ ప్యాకెట్ జరగకుండా అన్ని చర్యలు మేము తీసుకోవడం జరిగింది. వీరికందరికీ కూడా ప్రయాణికులకు ఆర్టీసీ వారు కూడా కావాల్సిన బస్సులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క విషయంలో కూడా భక్తులకు ఇక్కడ ఇబ్బందులు అనేది ముఖ్యంగా వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కరెంటు కూడా రావడం కూడా జరుగుతుంది కాబట్టి కరెంటు వారు కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా కరెంటు కూడా నిరంతరం ఉంచుతామని చెప్తున్నారు. ఈ పర్యవేక్షణ అంటే కూడా ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ప్రతిరోజు కూడా టెలిఫోన్లో మాట్లాడడం కానీ అతను స్వయంగా వచ్చి పరీక్షించి మాకు సూచనలు ఇస్తున్నారు. వారి సూచనలు కూడా మేము తీసుకొని వారి ప్రకారంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సార్ మీరు కలెక్టరేట్ సునైన్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఆర్డీఓ మధుసూదన్ రావు హాజరైన జిల్లా అధికారులు. కర్నూలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను పానీయం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి పునః ప్రారంభించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ఆధునీకరించి వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. కర్నూలు జిల్లా ప్రజలు బంగారు ఆభరణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కర్నూలులోనే అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషంగా ఉందని అన్నారు. మలబార్ సంస్థ వారు సామాజిక సేవలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
చేసుకోవడం జరిగింది. గత 12 years బ్యాక్ ఇక్కడ మనం మలబార్ గోల్డ్ అండ్ షాప్ రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఎక్కువ స్పేషియస్తో, ఎక్కువ కలెక్షన్స్తో ఈరోజు మళ్ళీ లాంచింగ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. కర్నూలు పట్టణ ప్రజలందరూ ఎక్కడికో సిటీలకు అట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఎన్నో వెరైటీస్తో, ఎన్నో రకాలుగా, అంటే డైమండ్స్ అయితేనేమి, ఆభరణాలు అయితేనేమి, రోజు డైలీ యూజ్ చేసుకునేటివి అయితేనేమి, పెళ్ళిళ్ళకి అయితేనేమి, అన్ని రకాలుగా ఇక్కడ దొరకడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు 350 స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది. ఫస్ట్ మొట్టమొదట కేరళలో స్టార్ట్ అయింది. ఇది అంచెలంచెలుగా ఎదిగి 350 పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము. అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా 13 దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో, అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది. మనం మళ్ళీ రిటైన్ ఇవ్వాలన్నా కానీ ఆ తరుగు లేకుండా మనకి కస్టమర్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్తో తిరిగి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రీలాంచ్ సందర్భంగా కూడా ఈ షాప్ వాళ్ళు మనకి ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఆఫర్ August 11th నుంచి 25th దాకా ఉంటుంది. మనం ఏదైతే ఎన్ని గ్రాములు అయితే కొన్నామో అంతే మనకి గోల్డ్ కానీ మనము డైమండ్స్ కానీ కొన్నా అదే కాస్ట్తో మనకి సిల్వర్ది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఓకేనా, అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు షోరూమ్ని ఈరోజు పునఃప్రారంభించడం జరిగింది. 2012లో మేము మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కర్నూలులో ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కస్టమర్ మనల్ని పొందుతూ బెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ని నాణ్యమైన వాల్యుయేషన్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మలబార్ గోల్డ్ అని చెప్పుకోదలుచుకుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే కాన్సెప్ట్తో ప్రతిరోజు 50,000 మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ అక్రాస్ ఇండియా మా షోరూమ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మా ప్రాఫిట్లో 5%ని మేము ఈ కార్యక్రమాలకు కేటాయించడం జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే స్కాలర్షిప్స్ పరంగా ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ చదువుతున్న ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత 5-6 సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 4,500 స్టూడెంట్స్కి మేము అందజేశాము. ఈ సంవత్సరం కూడా అదే ప్రణాళికలతో ఆల్మోస్ట్ 5,000 మందికి ఈ సంవత్సరం మేము ఈ స్కాలర్షిప్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నామండి. కర్నూలులోని ముజఫర్నగర్లో SSRK ట్రేడర్స్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి ప్రారంభించారు. యువత ఉద్యోగాల కోసమే కాకుండా వ్యాపారంలో సైతం రాణించాలని ఎమ్మెల్యే కోరారు. ముజఫర్నగర్ వాసులు SSRK ట్రేడర్స్ను ఆదరించాలని ఆమె కోరారు. SSRK యజమాని షేక్ షారుఖ్ మాట్లాడుతూ తమ షాపులో హోల్సేల్ ధరలకే ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, కొబ్బెర దొరుకుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని ముజఫర్నగర్ ప్రజలను ఆయన కోరారు. ఇక్కడ 4 రకమైన వస్తువులు హోల్సేల్ ధరలకు మాత్రమే విక్రయించబడుతున్నాయి. దయచేసి ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొబ్బరి బొండాలు అండ్ కొబ్బరికాయలు సరసమైన ధరలకు హోల్సేల్ ధరలకు మాత్రమే విక్రయించబడుతున్నాయి. ముజఫర్నగర్ రైతు బజార్ ఎదురుగా కొత్తగా ప్రారంభించబడింది. SSRK ట్రేడర్స్ షాప్ పేరు, నా పేరు వచ్చేసి షేక్ షారుఖ్. అందరికీ నమస్కారం. ఈరోజు ముజఫర్నగర్లో SSRK ట్రేడర్స్ గ్రాసరీ షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడంతా చాలామంది స్లమ్ ఏరియా కాబట్టి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది హోల్సేల్ షాప్ కూడా. అందరూ ఇక్కడున్న కర్నూలు పట్టణ వాసులంతా దీన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనకి రీటైల్ ధరకే దీన్ని హోల్సేల్గా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ కేవలం 4 వస్తువులు మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ఆనియన్స్ అయితేనేమి, డ్రై కోకోనట్, అలాగే
వెల్లుల్లి ఇవి దొరకడం జరుగుతుంది. కాబట్టి సరసమైన ధరలో మీకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుసగా 2 రోజులుగా సెలవు దినాలు కావడంతో ఈరోజు సాగర్ను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు మోటార్ వెహికల్లో, కార్లలో తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాగర్లోని దారులన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. పంప్ హౌస్ వద్ద పర్యాటకుల సంఖ్య ఎక్కువ కావడంతో పోలీసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.